ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ అసలు అద్భుతంగా రాణించాడు. నిజం చెప్పాలంటే 47 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్స్లతో 96 పరుగులు చేసి త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. అయినప్పటికీ కూడా రికార్డులు మొత్తం మోగించేశాడు. అయితే ఇక సెంచరీ చేజారిన తర్వాత, తమ జట్టు ఓడిపోయిన తర్వాత వైభవ్ సూర్యవంశీ ఏమన్నాడు అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. అయితే ఈ నేపథ్యంలో తను ఏమన్నాడంటే, గత మ్యాచ్‌లో కూడా నాకు మా కోచెస్ కానీ, మా సీనియర్స్ కానీ చెప్పిన విషయం ఒకటే. నేను ఎలా అయితే ప్రాక్టీస్‌లో ఆడుతున్నానో అలాగే స్వేచ్ఛగా ఆడమన్నారు. కానీ ఈరోజు మ్యాచ్‌లో నాకు తెలియకుండానే నా మనస్సు చాలా అంటే చాలా టెన్షన్ పడింది. గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. బహుశా ఇదే ఒత్తిడి అంటారేమో అనిపించింది. చాలా అంటే చాలా కంగారు పడ్డాను. ముఖ్యంగా నేను బరిలోకి దిగినప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఆ తర్వాత వికెట్లు పడుతున్నప్పుడు నేను ఒకటే అనుకున్నాను. నేనిప్పుడు భారీ షాట్లు ఆడేసి ఏదో గొప్పగా ఉండిపోదామని నా ఉద్దేశం కాదు. క్రీజ్‌లో ఖచ్చితంగా నిలవాలి. ఎందుకనంటే పరుగులు వచ్చినా రాకపోయినా నేను క్రీజ్‌లో ఉండటం వల్ల లూజ్ బాల్స్ చిక్కితే నాకు చాలా అంటే చాలా మంచి అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఇక నేను నా వికెట్ తీయటం కోసం ఆశీష్ నెహ్రా సార్ చాలా అంటే చాలా కష్టపడ్డారు అని ఆయనే చెప్పారు. గత మ్యాచెస్‌లో అంటే లీగ్ మ్యాచెస్‌లో కూడా సిరాజ్ భయ్య, ఆశీష్ నెహ్రా ఒక సలహాతోనే నా వికెట్ తీసినట్టు తెలుస్తుంది. నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. అయితే అంత గొప్ప సీనియర్ ఆటగాడు నా వికెట్ తీయటం కోసం ప్లాన్స్ వేశారు అంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. గతంలో కూడా నా కోచెస్ వాళ్ళు కొంతవరకు నేనే మా జట్టులో ఎక్కువ టార్గెట్ అని చెప్పారు. నేను టార్గెట్ అయినా అవ్వకపోయినా నేను మెయిన్‌గా చూసుకునేది బౌలర్స్‌కి సంబంధించిన విషయమే. బౌలర్స్ ఎలా ఉన్నారు? పిచ్ ఎలా ఉంది? బౌండరీలు నేను ఎటువైపు బాదితే నాకు బౌండరీ తొందరగా వేగంగా వస్తుంది అనేది నేను నా ప్రధానమైన ఆలోచనగా పెట్టుకుంటాను. కానీ ఈరోజు నా గుండెని పిండేసే బాధ ఏదైనా ఉంది అంటే అది మా రాజస్థాన్ జట్టు ఓడిపోవడం. ఫైనల్స్‌కి చేర్చలేకపోయాను అన్న బాధ నాలో చాలా ఉంది. ఈరోజు ఇక నాకు ఏది కూడా మనసున పట్టడం లేదు. ఏది కూడా నా నా విషయంలో డైవర్షన్‌గా మారలేకపోతుంది. నేను చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. ఖచ్చితంగా ఈరోజు మేము ఫైనల్స్‌కి చేరుకుంటామని అనుకున్నాం. కానీ మనం ఒకటి అనుకుంటే జరిగేది ఇంకొకటి. కేవలం మనం ఆటను మాత్రమే ఆడగలం. కానీ ఆ తర్వాత నిర్ణయం మాత్రం పూర్తిగా ప్రత్యర్థి జట్టు ఒక స్కిల్ సెట్ పైన, ఆ నిమిషంలో ఆ ఆటగాళ్ళ మైండ్ సెట్ పైన ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మొదటగా నేను నా అమ్మానాన్నలకి కృతజ్ఞత చెప్తాను. ఆ తర్వాత ఖచ్చితంగా రాహుల్ ద్రావిడ్ సార్‌కి చెప్తాను. ఎందుకంటే ఆయన వల్లే ఇదంతా సాధ్యమైంది. ఆ తర్వాత మా కోచెస్‌కి, మా జట్టు ఆటగాళ్ళకి, ముఖ్యంగా అభిమానులకి అందరికీ మరొకసారి థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంతకు మించి నేనేమి చెప్పలేను. ఇంకొకసారి ఖచ్చితంగా ఇటువంటి తప్పు జరగదు. నా మీద మీరు ఎటువంటి అభిప్రాయం పెట్టుకున్నారు, ఎటువంటి నమ్మకం పెట్టుకున్నారు, దాన్ని బట్టి నేను ఆటను అందిస్తాను అంటూ 96 పరుగులు చేశాడు. పాపం త్రుటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడన్న బాధ కన్నా కూడా అతనిలో అయ్యో! రాజస్థాన్ జట్టు ఫైనల్స్‌కి వెళ్ళలేదే అన్న బాధ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రీవియస్ మ్యాచెస్ పోస్ట్ ప్రెజెంటేషన్‌లో కూడా తను అదే చెప్పాడు. నేను 80 పరుగులు చేసినా, ఆఖరికి 8 పరుగులు చేసినా జట్టు విజయానికి కావాల్సిన పరుగులు చేయటమే నాకు ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.